డిసెంబర్ 1 ఎయిడ్స్ డే. ఈ సందర్భంగా జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ తాజాగా విడుదల చేసిన రిపోర్ట్లో ఓ విషయం షాకింగ్ గా మారింది. దేశవ్యాప్తంగా ఎయిడ్స్ కేసుల శాతం తగ్గుతున్నప్పటికీ అన్ని రాష్ట్రాల్లో ఐటీ రంగానికి చెందిన వారిలో హెచ్ఐవి సంక్రమణ శాతం పెరుగుతుందనే విషయం ఈ నివేదిక ద్వారా వెల్లడైంది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ఎయిడ్స్ నియంత్రణ సొసైటీలు అప్రమత్తంగా ఉండాలని, ఐటీ రంగానికి చెందిన వారికి హెచ్ఐవి పరీక్షల సంఖ్య పెంచాలన్న సూచన కూడా చేసింది. మొత్తంగా చూస్తే హెచ్ఐవి వ్యాప్తి కేసులు తగ్గినప్పటికీ ఐటీ రంగంలో మాత్రం స్వల్పంగా పెరుగుదల నమోదైన విషయాన్ని గుర్తించారు. తెలంగాణ విషయానికి వస్తే గత ఏడాదితో పోలిస్తే ఈసారి హెచ్ఐవి సంక్రమణ కేసుల రేటు 0.44 నుంచి 0.41కి తగ్గింది. అయితే ఐటీ రంగంలో హెచ్ఐవి కేసులు పెరుగుదలకు కారణం ఫారిన్ కల్చర్ ను అనుసరించడమేనని చెప్తున్నారు. వీకెండ్ పార్టీల పేరుతో విచ్చలవిడిగా వ్యవహరిస్తుండడం, ఎక్కువ మందితో శారీరక సంబంధాలు, డ్రగ్స్, మద్యం మత్తులో అరక్షిత శృంగారంలో పాల్గొనడం కూడా ఓ కారణంగా చెప్తున్నారు. దీనికి తోడు ఒకరు వాడిన డ్రగ్స్ ఇంజెక్షన్లను మరొకరు వాడటం లాంటివి హెచ్ఐవి వ్యాప్తికి కారణమన్న మాట వినిపిస్తోంది. గర్భం రాకుండా ఉండేందుకు చాలా మంది కండోమ్లు వాడేవారని, కానీ రొమాన్స్ తర్వాత కూడా వేసుకోగలిగిన ఐపిల్ తరహాలో తక్షణ గర్భ నిరోధక మాత్రలు అందుబాటులోకి రావటంతో అరక్షిత రొమాన్స్ ఎక్కువైందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తోంది జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ.